మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, నీ ఘనమైన నామానికి వందనములు నాయన. దేవా, గడిచిన కాలమంతా తండ్రి నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి సజీవు లెక్కలోనైనా నీ సన్నిధిలోనికి మమ్మల్ని చేర్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ దినముననైనా మా ఆత్మీయ జీవితానికి ఏ మాటలు అవసరమో తండ్రి, అట్టి మాటలనైనా నీ పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటను వినగలిగే చెవిని, గ్రహించగలిగేటువంటి హృదయాన్ని మా అందరికీ ప్రసాదించమని క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ యొక్క పరిశుద్ధ దినాన ప్రభు యొక్క పాదాల దగ్గర ఈ రీతిగా గడపటానికి దేవుడు మనకిచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి మనం ఎప్పుడు కూడా కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. దేవుడు తన పిల్లలమైనటువంటి మనల్ని తన దృష్టిలో మనల్ని యథార్థవంతులుగా, పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఈ భూమి మీద బ్రతికున్నంత కాలము మనం సంపాదించుకోవలసినటువంటి ధనం ఏదన్నా ఉందంటే అది సత్క్రియతో కూడిన ధనం అండి. మనం సత్క్రియలు చేసి మన ధనాన్ని మనం సమకూర్చుకోవాలి. మనం సత్క్రియ చేయటానికి నేర్చుకోవాలి. సత్క్రియ మనం చేసేవారంగా ఉండాలి. మనం సత్క్రియ చేస్తే ఈ సమాజంలోనైనా దేవుని ఎదుటైనా మనం తల ఎత్తుకోగలం. సత్క్రియ చేయటానికి మనం నేర్చుకోవాలి అంటాడు. కొన్నిసార్లు మనం నేర్చుకున్న దాన్ని, మనం తెలుసుకున్న దాన్ని కొన్నిసార్లు మనం పాటించడం వెనుకబడిపోతుంటాం. దాన్ని నెరవేర్చడం కూడా వెనుకబడిపోతుంటాం. కానీ దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మీరు ఏ విషయములో అయితే సత్క్రియల గురించి తెలుసుకున్నారో దాన్ని నడుచుకోవాలన్నటువంటి మాటను బైబిల్లో దేవుడు రాయించాడు. ఒకసారి మనం చూడగలిగితే కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం కంచి ఒకసారి చూద్దామండి. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకొనిన ప్రకారముగా
విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండుడి నడుచుకొనుడి అంటుంటాడు. పౌలు గారు ఇక్కడ సంఘానికి తెలియజేస్తున్నాడు, మీరు ఏదైతే నేర్చుకున్నారో నేర్చుకున్న దానికి తగినట్టుగా మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటున్నాడు. చూడండి, మనం ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందాలంటున్నాడు. ఇక్కడ ఆత్మీయ జీవితంలో మనం అభివృద్ధి చెందాలి. మనం ఏదైతే నేర్చుకున్నామో ఆ నేర్చుకున్న దాని ప్రకారం మనం యథార్థంగా జీవించాలని దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. యథార్థంగా మనం జీవించాలని దేవుడు కోరుకున్నప్పటికీ ఈ లోకంలో మనం శరీరముతో ఉన్నాం గనక మన మాట చేతను, క్రియల చేతను, ప్రవర్తన చేతను మనం దేవునికి అవిధేయ స్థితిలోనికి ఒకవేళ మనం వెళ్ళిపోతే, దేవుడికి మనం ఎప్పుడైతే అవిధేయతమైనటువంటి స్థితిలో మనం నడుచుకుంటూ దేవుడికి మనం విధేయత ఒకవేళ చూపించకుండా, నేను భక్తిగా ఉన్నాను, నేను యథార్థంగా ఉన్నాను, నా దేవుని సన్నిధిలో ఉన్నతంగా ఉన్నానని ఒకవేళ మనం అనుకుంటే, దేవుడు ఆ విషయంలో మనల్ని ఏం చేస్తాడంటే, మనం చేసేటువంటి అర్పణ అయితేనేమి, మనం చేసేటువంటి స్తుతియాగం అయితేనేమి, బలి ఏదైనా కూడా దేవుడు దానిని ఏం చేస్తాడంటే పక్కన పెట్టేస్తాను అంటాడండి. బైబిల్లో మనం చూడగలిగితే సామెతల గ్రంథం 15వ అధ్యాయం, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనం కంచి చూద్దామండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనం. భక్తిహీనులు అర్పించుచు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం అంట. చూడండి, భక్తిహీనులు అర్పించు బలులు దేవుడికి ఏంటంటే హేయం అంట. చూడండి, యథార్థవంతులు దేవునికి ప్రార్థన చేస్తే ఆనందకరము అంటున్నాడు. ఇక కిందికి మనం చూస్తే 9వ వచనం కూడా, భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయము, నీతిని అనుసరించి వానిని దేవుడు ప్రేమిస్తాడంటండి. భక్తిహీనులు అంటే దేవునిలో లేకుండా, దేవుడి మాటను వినకుండా, ఆయన మార్గములో లేకుండా మనం ఏది దేవుడికి ఇచ్చినా కూడా దేవుడు హేయమంటండి. ఈరోజు మనం ఆలోచిస్తే ఒక మంచి పండు దగ్గర ఒక పాడైనటువంటి పండుని పెట్టామనుకోండి, ఒక వారం రోజులు అలా పక్కన పెట్టేసామనుకోండి, అవకల పండు ఎలాగైతే కుళ్ళిపోయిందో ఈ 10 పండ్లు కూడా కుళ్ళిపోవటానికి అవకాశం ఉంటుందండి. పామును కూడా మనం ఆలోచిస్తే, పాము ప్రేమగా కరిచినా, కసిగా కరిచినా ప్రమాదమే. దేవుడు ఇక్కడ మనకు చాలా విషయాలు తెలియచేస్తున్నాడు. ఏంటంటే భక్తిహీనులు,
భక్తిహీనులు దేవుడికి ఇవ్వటం అది దేవుడికి నచ్చదంటండి. మన మనసు బాగుండాలి, మనం దేవుని పైన ఆధారపడాలి. దేవుడి మీద మనం ఎప్పుడైతే ఆధారపడితే అది దేవుడు మనల్ని దృష్టి పెడతాడంటండి. మీకు బాగా తెలిసినటువంటి విషయమే. కయ్యను ఏబేలు ఉన్నాడు. ఎన్నోసార్లు మనం ఈ విషయాల గురించి ఆలోచించాం. కయ్యను ఏబేలు ఇద్దరూ కూడా దేవునికి అర్పణ తీసుకొచ్చారు. కయ్యను అర్పణ తెచ్చాడు, హేబేలు అర్పణ తెచ్చాడు. ఇద్దరు తెచ్చాడు. కానీ దేవుడు ఎవరి అర్పణను అంగీకరించాడు? హేబేలు అర్పణను. దేవుడు హేబేలు యొక్క అర్పణను అంగీకరించినప్పుడు కయ్యను కోపడ్డాడు, ముఖమును చిన్నబుచ్చుకున్నాడు. ముఖమును చిన్నబుచ్చుకున్న తర్వాత కయ్యను బాధపడుతున్నప్పుడు దేవుడు అంటాడు, కయ్యను ఎందుకు నువ్వు నీ ముఖమును చిన్నబుచ్చుకున్నావు? నువ్వు సత్క్రియ చేసింటే తల ఎత్తుకుందువు కదా అంటాడు. అవునా కదా? సత్క్రియ అంటే మంచి పని. కయ్యను దేవునికి అర్పణ తెచ్చాడా తేలేదంటే తెచ్చాడు. దేవునికి తేవటంలో కూడా ఇదిగో మన మనస్సు అనేది దేవుడికి చాలా ఇష్టం అండి. కయ్యను ఏ మనసుతో దేవుడికి తెచ్చాడు అన్నది మనకి ఎక్కడ కనబడుతుందంటే క్రొత్త నిబంధనలు కనబడుతుందండి. ఎన్నో సంవత్సరాల తర్వాత దేవుడు కయ్యను మనస్సును తెలియచేశాడు. ఎందుకంటే కయ్యను దేవుని సన్నిధికి అర్పణ తీసుకొచ్చినప్పటికీ కూడా ఆ అర్పణలోని అంతరాత్మను, ఆ భావాన్ని ఎక్కడ తెలియచేశాడంటే క్రొత్త నిబంధనలు చెబుతున్నాడు. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టిని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతన్ని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవి అన్నాడు. చూడండి, కయ్యను యొక్క క్రియలు మనం ఆలోచిస్తే చెడ్డవి అని దేవుడికి రాయించాడు. హేబేలు విశ్వాసం అనేది గొప్పదిగా దేవుడు తెలియచేస్తున్నాడు. కయ్యను హేబేలు ఇద్దరు ఒక తల్లి గర్భమున పుట్టినవారే. ఒకే గర్భవాసము నుండి భూమి మీదకి వచ్చినటువంటి కయ్యను హేబేలును ఇద్దరూ దేవునికి అర్పణ తీసుకెళ్ళిపోతే, కానీ కయ్యను యొక్క అర్పణను అంగీకరించటానికి దేవుడికి మనసు లేదు. కానీ హేబేలు యొక్క అర్పణను దేవుడు అంగీకరించాడు. కానీ దేవుడు అంగీకరించిన తర్వాత ఆ యొక్క హేబేలు యొక్క అర్పణ గురించి దేవుడు ఎంత గొప్పగా చెప్తాడంటే, ఇదిగో అతడు విశ్వాసమును బట్టి, మంచి మనస్సాక్షిని బట్టి, హేబేలు కంటే కయ్యను కంటే హేబేలు శ్రేష్టమైనది ఇచ్చాడని మనకు ఎబ్రీ పత్రికలో 11వ అధ్యాయం, ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనములో తెలియచేస్తున్నాడు. చూడండి, విశ్వాసమును బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించును. దేవుని అతనిని గూర్చి అర్పణలను గూర్చి
సాక్ష్యం ఇచ్చినప్పుడు అంటున్నాడు చూడండి. దేవుడు అంటండి హేబేలు యొక్క అర్పణను గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడంట చూడండి. హేబేలు యొక్క అర్పణను దేవుడు సాక్ష్యం ఇచ్చాడంట. ఈరోజు మనం దేవునికి మన దేహాన్ని ఎలా ఇవ్వగలుగుతున్నాం? మనం దేవుని సన్నిధిలో ఎలా ఉండగలుగుతున్నాం అన్నది మనల్ని మనమే పరీక్షించుకోవాలండి. ఎందుకంటే దేవుడు మనల్ని ఈ భూమి మీద నీకోసం ఇల్లు సంపాదించుకో, నీకోసం పొలం సంపాదించుకో, నీకోసం సమస్తమును సమకూర్చుకో అని చెప్పటం లేదు. కానీ ఈ భూమి మీద నువ్వు ధనమును సంపాదించుకుంటే ఒకవేళ దొంగలు చెత్తుకెళ్ళిపోతారు, చెదలు పట్టైన పోతుంది డబ్బును అని దేవుడు చెబుతున్నాడు. కానీ మనకు ఏమి చెబుతున్నాడంటే, ఇదిగో మీరు ఈ లోకములో సత్క్రియ అనేటువంటి ధనాన్ని సంపాదించుకోండి అంటున్నాడండి. మనం ఎలాంటి ధనాన్ని సంపాదించుకోవాలంటే సత్క్రియ అనేటువంటి ధనాన్ని మనం సంపాదించుకోవాలంటున్నాడు చూడండి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అనుధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములలో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము అంటుండీ. మనం ఏ ధనాన్ని సంపాదించుకోవాలంటున్నాడంటే సత్క్రియ అనేటువంటి ధనం. సత్క్రియ మంచి పని. దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడంటే, ఇదిగో క్రీస్తు యేసునందు మన కోసం ముందుగా సిద్ధపరిచినటువంటి సత్క్రియలు చేయటానికి దేవుడు మనల్ని పుట్టించాడు. మంచి పని చేయటానికి దేవుడు మనల్ని పుట్టించాడు. కనుక దేవుని యొక్క పనిని మనం చేయాలి. ఎప్పుడైతే మనం మంచి పని చేస్తామో, ఎప్పుడైతే మనం సత్క్రియ చేస్తామో, ఎప్పుడైతే మనము ఉన్నతంగా దేవుడి కోసం బ్రతుకుతామో, అప్పుడు మనకేం వస్తుందో తెలుసా? ఘనత వచ్చేస్తుందండి, మహిమ వస్తుందండి. మనం చక్కగా బ్రతికినప్పుడు, దేవుడు ఏదైతే చేయమన్నాడో, దేవుడైతే ఎలాగైతే బ్రతకమన్నాడో అలా బ్రతికినప్పుడు దేవుడు అంటున్నాడు. మనం చూడగలిగితే రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయములో, రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. సత్క్రియ చేయు ప్రతివానికి, మొదట యూదునికి క్రీస్తు దేశస్థుడికి కూడా మహిమయు ఘనతయు సమాధానం కలుగుతుందంట. చూడండి, సత్క్రియ మనం ఎప్పుడైతే చేస్తామో, సత్క్రియ చేసినటువంటి ప్రతి మనుషునికి దేవుడికి ఏం చెప్తున్నాడంటే ఘనత, మహిమ, సమాధానం అంటున్నాడండి.
మనం సత్క్రియల యందు ఆసక్తి కలగాలండి. మనం సత్క్రియల కోసం బ్రతకాలండి. సత్క్రియ మనం చేయాలి. మనం సత్క్రియ చేయటానికి దేవుడు మనకేమి ఇచ్చాడంటే ఈ జన్మనిచ్చాడండి దేవుడు. ఈరోజు ప్రాణంతో మనం దేవుని యొక్క సన్నిధిలో కూర్చున్నామంటే మనకు ప్రాణం ఇచ్చింది ఎవరు? దేవుడండి. దేవుడు మనకు ప్రాణం ఇచ్చాడు. దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. ఎందుకు దేవుడు కాపాడుతున్నాడంటే మనము రాబో కాలమునకు మంచి పునాది వేసుకోవాలంటున్నాడు. చూడండి, మనం ఆలోచించండి. మన ఇల్లు కట్టుకుంటున్నప్పుడు పునాది గట్టిగా ఉండాలని వేసుకుంటామా? ఊరికే పైన గోడ భూమి మీద నుంచి ఇల్లు కట్టుకుంటామా? భూమి మీద ఎవరు కూడా ఇల్లు కట్టరండి. పిల్లర్స్ అయితే ఒక 5 అడుగులో 6 అడుగులో లోతు తీస్తారు. బేస్ మట్టం అయితే కనీసం ఒక 3 అడుగుల లోతు తీసి పునాది అనేది చాలా చక్కగా వేసుకుంటారండి. దేవుడు కూడా మనకేం చెప్తున్నాడంటే రాబో కాలమునకు మంచి పునాది మన కోసం వేసుకోమంటున్నాడు. మంచి పునాది ఎప్పుడైతే మనం వేసుకుంటే దేవుడు మనల్ని పుట్టించిన దానికి ప్రతిఫలం ఏంటంటే మనం ఈ భూమి మీద బ్రతుకుతూ దేవుడి కోసం చక్కగా మనం జీవించినప్పుడు, దేవుడు చెప్పినటువంటి పనిని మనం చేసినప్పుడు దేవుడు సంతోషపడతాడు. హేబెలు చూడండి, దేవుడికి శ్రేష్టమైనది అర్పించాడు, దేవుడు సంతోషించాడు, అంగీకరించాడండి. కానీ కయ్యూను మాత్రం దేవుణ్ణి ఆనంద పెట్టేటువంటి అర్పణ ఇవ్వలేకపోయాడు. అందుకే కయ్యూను తన ముఖాన్ని చిన్నబుచ్చుకున్నాడు, తన తమ్ముని మీద పడి చంపేశాడు. ఇప్పుడు దేవుడు కూడా మనల్ని ఎందుకు పుట్టించాడంటే సత్క్రియలు మనం చేయాలి, మంచి పని మనం చేయాలి. ఈరోజు పనులు మనం నేర్చుకోవాలంటే ఏ పని నేర్చుకోవాలండి? భూమి మీద బ్రతకడానికి ఎన్నో పనులు ఉన్నాయండి. ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు నువ్వేం పని నేర్చుకుంటున్నావు అంటే నేను కుట్టు మిషన్ నేర్చుకుంటున్నానని వాళ్ళొకరు, వంట రాకపోతే వంట నేర్చుకునే వాళ్ళొకరు. కానీ దేవుడు మనకు భూమి మీద ఎన్నో పనులండి, మనం బ్రతకడానికి ఎన్నో పనులు మనం చేసి మనం నేర్చుకుంటున్నాం. పని రాకపోయినా నేర్చుకుంటున్నాం. వంట చేయటం రాకపోయినప్పటికీ మనం నేర్చుకొని దాన్ని చేస్తుంటాం. కానీ దేవుడి పనిని కూడా ఎలా నేర్చుకోవాలంటే మన వారు సత్క్రియల యందు ఆసక్తి కలిగేవారుగా ఉండాలి. సత్క్రియలు నేర్చుకోవాలి, భయభక్తులు కలిగి జీవించాలని దేవుడు ఎలా మాట్లాడుతున్నాడో ఒకసారి తీతు పత్రికలో మనం చూడగలిగితే, తీతు పత్రిక 3వ అధ్యాయం, తీతు పత్రిక 3వ అధ్యాయం 14వ వచనాన్ని బైబిల్లో చూడండి. తీతు పత్రిక, మనవారును నిష్పరులు కాకుండు నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను అంటుడు. ఏం నేర్చుకోవాలంటున్నాడు ఇక్కడ? సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను అంటున్నాడు. చూడండి, మనం శ్రద్ధగా ఏ పనులు చేస్తాం చెప్పండి? మనం శ్రద్ధగా మనం తినే తిండి గురించి ఆలోచించుకుంటాం, కట్టుకునేటువంటి బట్ట గురించి ఆలోచిస్తాం. మనం ఏదైనా ఒక ప్రయాణం గురించి శ్రద్ధగా మనం వెళ్ళిపోతుంటామే తప్ప దేవుని పని విషయంలో మనం ఎక్కడ కూడా శ్రద్ధ చూపించమండి. దేవుడు ఇక్కడ అంటున్నాడు సత్క్రియలు శ్రద్ధగా చేయుటకు నేర్చుకోవాలంట. యేసుక్రీస్తు ప్రభుల వారు
పౌలు గారి ద్వారా ఏమంటున్నాడంటే, అందరూ తమ సొంత కార్యములే చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను ఎవ్వరు చూడరంటండి. దేవుడి కార్యమును అశ్రద్ధగా చేయువాడు ఏమైపోతాడంటే శాపగ్రస్తుడు అవుతారంటండి. దేవుని యొక్క సన్నిధిని కానీ, దేవుని యొక్క కార్యములను కానీ, దేవుని యొక్క పని కానీ ఎవరైతే అశ్రద్ధ చేస్తారో అలాంటి వాళ్ళు ఏమైపోతారంటే శాపగ్రస్తులు అయిపోతారంటండి. దేవుని పనిని మనం ఎప్పుడు కూడా శ్రద్ధగా చేయాలంటండి. దేవుని పనిని మనం ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదు. అందుకే ఇక్కడ తీతుకు పత్రికను రాస్తూ, మన వారు నిష్పరులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకోవాలి అంటున్నాడు. చూడండి, ఏం నేర్చుకుంటున్నాం చెప్పండి? ఎన్నో నేర్చుకుంటున్నాం. మనం దేవుడి పనిని మాత్రం మనం నేర్చుకోలేకపోతున్నామండి. దేవుని యొక్క సన్నిధి విషయములో మనం ఎప్పుడైతే అశ్రద్ధ చూపిస్తామో, దేవుణ్ణి ఎప్పుడైతే మనము నిర్లక్ష్య పెడతామో, దేవుని సన్నిధిని ఎప్పుడైతే మనం పక్కన పెడతామో, అప్పుడు మనం ఏమైపోతామంటే శాపగ్రస్తులం అయిపోతామండి. యెహోవా కార్యమును అశ్రద్ధ చేయవాడు శాపగ్రస్తుడు అంటండి. మరి ఎక్కడ రాయబడిందంటే ఆ మాట ఈ ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనంలో రాయబడి ఉంటుంది. చూడండి, ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడగును అంటున్నాడు. చూడండి, యెహోవా కార్యమును, దేవుని యొక్క పనిని మనం ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదండి. దేవుడు మనకు అవయవాలు ఇచ్చింది దేవుని పని కోసమే. దేవుడు మనకు మంచి ఆరోగ్యం ఇచ్చింది దేవుని సన్నిధిలో మనం గడపటానికే. దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తే అంటే, రోజు మనం ఆలోచిస్తే ఎంతోమంది చనిపోతున్నారు, ఎంతోమంది దేహాలు మట్టిలో కలిసిపోతున్నాయి, ఎంతోమంది ప్రాణాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. కానీ దేవుడు మాత్రం మనల్ని ఏం చేస్తున్నాడంటే, మనకు అనారోగ్యం ఉన్నప్పటికీ, మనకు ఆరోగ్యం సరిగా లేకపోయినప్పటికీ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడంటే మనం దేవుని పనిని శ్రద్ధగా చేయటానికి, దేవునిలో మనము ఉన్నతంగా ఉండటానికి, దేవుణ్ణి మనము మహిమపరచటానికి, దేవుణ్ణి మనం ఆరాధించటానికి. అందుకే దేవుడు మనల్ని పుట్టించాడు. సత్క్రియల యందు ఆసక్తి కలిగి మనము నడుచుకోవాలని, సత్క్రియలను శ్రద్ధగా మనం చేయటానికి దేవుడు మనల్ని పుట్టించాడండి. నువ్వు ఎందుకు పుట్టావంటే మనం ఏం చెప్పలేకపోతున్నామండి. నేను పలానా ఊరిలో పుట్టానండి, పలానా వాళ్ళకు పుట్టానండి, పలానా సంవత్సరంలో పుట్టానని మనం చెప్పుకుంటామే తప్ప మనం ఎందుకు పుట్టామన్నది ఇదిగో ఇక్కడ దేవుడు రాయిస్తున్నాడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో చెబుతున్నాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నామంట. చూడండి, మనం
మనం ఎవరమండి? ఇక్కడ దేవుడు చెబుతున్నాడు, ముందుగా సిద్ధపరిచాడండి. ఇదిగో నా కుమార్తె భూమి మీదకి రావాలి, నా కుమారుడు భూమి మీదకి రావాలి, ఇదిగో ఈ పనులు చెయ్యాలి, ఇలా బ్రతకాలి. సత్క్రియలు చేయటానికి దేవుడు మనల్ని ముందుగా సిద్ధపరిచాడంటండి. ఎంత ముందుగా? ఈ జగత్తు పుట్టక మునిపే, మనం ఉంటున్న భూమి ఆకాశములు పుట్టక మునిపే దేవుడు మనల్ని కావాలనుకున్నాడు. మనం తన ఎదుట పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. అలా కోరుకున్న దేవుడు ఈ భూమి మీదకి మనం రావాలని, సత్క్రియలు చేయాలని మనల్ని దేవుడు జగత్తు పునాదికి ముందే ఏర్పరచుకున్నాడు. అలా ఏర్పరచుకొని దేవుడు ఇదిగో తగిన కాలములో మనం ఈ భూమి మీదకి వచ్చినటువంటి మనం సత్క్రియల యందు ఆసక్తి కలిగి మనం నేర్చుకోవాలి. సత్క్రియల యందు ఉన్నతంగా జీవించాలని దేవుడు కోరుకుంటే, సాతానేం చేసిందంటే ప్రతి మనిషిని కూడా సత్క్రియల యందు నుంచి దూరపరిచేసి, ఇదిగో అపవాది ప్రతి మనిషిని కూడా దుష్టత్వంలోనికి తీసుకెళ్ళిపోయిందండి. ప్రతి మనిషిని కూడా దేవుడు అనుకున్నటువంటి ఆ మార్గము నుండి తొలగింపచేసి, అపవాది యొక్క మార్గంలోనికి ప్రతి మనిషిని తీసుకుపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు వచ్చాడు. ఎందుకంటే ఒకనాడు నా పిల్లలు సత్క్రియలు చేయాలి, సత్క్రియలు చేయవలసినటువంటి నా పిల్లలను అపవాది ఇలా చేసింది కనుకని మరలా విమోచించటానికి, మరలా మనల్ని రక్షించటానికి, మరలా మన పైన క్రీస్తు ప్రేమను ఎలా వెల్లడిపరుస్తున్నాడో తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయములో బైబిల్లో రాయబడింది చూడండి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకున్నాడంట. చూడండి, తన సొత్తుగా మనల్ని చేసుకోవటానికి, తన పిల్లలుగా మనల్ని మార్చుకోవటానికి యేసుక్రీస్తు ప్రభుల వారే తన్ను తానే అర్పించుకున్నాడంట. చూడండి, ఎందుకంటే మనల్ని విమోచించాలని, మనల్ని రక్షించాలని, మనం రాబో కాలమునకు మంచి పునాది మనం వేసుకోవాలని యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవుడు మరలా ఈ భూమి మీదకి పంపించాడండి. సత్క్రియల యందు ఈరోజు మనం ఆసక్తి కలిగి జీవించాలండి. సత్క్రియలు మంచి పనులు, మంచి పనుల పట్ల మనం ఆసక్తి కలిగి ఉంటే దేవుడికి మన ప్రార్థన ఆనందకరం అండి. సత్క్రియ మనం చేయకుండా మన ప్రార్థన చేసినా కూడా మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరలేని పరిస్థితి. సత్క్రియలు మనం చేయటానికి, సత్క్రియందు మనం నడుచుకోవటానికి ఎంత చక్కటి మాటలు దేవుడు తన గ్రంథములో మన కోసం రాయిస్తున్నాడో ఇంకొక మాట కూడా మనం బైబిల్లో చూడగలిగితే, ఇదే తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చూడగలిగితే, ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసముంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుటయందును మనసుంచునట్లు నీవీ సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాను అంటున్నాడు. చూడండి, సత్క్రియల యందు నడుచుకోవాలి, సత్క్రియలు చేయాలి, ఈ పనిలోనూ ముందుండాలి అని నువ్వు దృఢంగా చెప్పు, గట్టిగా చెప్పు, స్థిరపరచు, బలపరచు. ఇదండి దేవుడు కోరుకుంటున్నది. సత్క్రియ మనము చెయ్యాలి, సత్క్రియలు మనం చేయటానికి నేర్చుకోవాలంటున్నాడు. చూడండి, సత్క్రియలు
శ్రద్ధగా నేర్చుకోవాలంటండి. సత్క్రియలు మనం శ్రద్ధగా నేర్చుకోగలుగుతున్నామా? సత్క్రియ మనం చేస్తే, మనం మంచి పని చేస్తే దేవుడు ఆనందపడతాడండి, దేవుడు సంతోషపడతాడండి. అందుకే దేవుడు తన కుమారుణ్ణి కూడా ఈ లోకానికి ఎందుకు పంపించాడంటే, నా పిల్లలు సత్క్రియల యందు ఉండాలి, సత్క్రియల్లో బ్రతకాలి. మనం సత్క్రియ ఆరంభించామండి. ఎప్పుడు ఆరంభించామో తెలుసా సత్క్రియ? మనం బాప్తిసం తీసుకున్నప్పుడండి. మనం ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నామో, మనం ఈ లోకంలో, దేవా నేను లోకానికి వేరైపోతున్నాను, నీ బిడ్డగా నీ పిల్లలుగా నేను జీవించటానికి సిద్ధపడుతున్నానని మనం ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నప్పుడు మనం సత్క్రియలోనికి వచ్చామండి, మంచి పని చేయటానికి. ఎప్పుడైతే మనం బాప్తిసం తీసుకున్నామో మరలా మనం చచ్చిపోయేంత వరకు కూడా అది కొనసాగించాలని దేవుడు కోరుకుంటున్నాడండి. మనం ప్రారంభించడం, చాలామంది కూడా ప్రారంభిస్తుంటామండి, కానీ ముగింపు వరకు మనం తీసుకెళ్ళలేకపోతుంటాం. అందుకే కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలంటాడు. మనం ప్రారంభము కంటే ముగింపులో చాలా చక్కగా ఉండాలండి. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఒక చక్కటి మాట దేవుడు రాయించాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం కాంచి చూద్దామండి. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారైండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను అంటున్నాను. చూడండి, మనం ఎప్పుడైతే ప్రారంభించామో, సత్క్రియ ప్రారంభించామో, యేసుక్రీస్తు దినం వరకు, అంటే క్రీస్తు రెండవ రాకడలు ఈ భూమి మీదకి వచ్చేంత వరకు, మనం ఒకవేళ చచ్చిపోయేంత వరకు, యేసుప్రభు రాలేదనుకోండి మనం చనిపోతాం. మనం చనిపోయేంత వరకు మనం సత్క్రియను చేస్తూ వెళ్ళాలి. సత్క్రియల యందు మనము ఆసక్తి కలిగి జీవించాలి. సత్క్రియ మనం ఎప్పుడైతే చేస్తే, సత్క్రియల యందు మనం ఎప్పుడైతే జీవించినట్టయితే దేవుని రాజ్యానికి మనం వారసులం అవుతామండి. దేవుని పిల్లలంగా మనం పిలువబడతాం. మనం ఈ లోకంలో మన సొంత పనులే మనం చూసుకుంటూ, ఆదివారం వచ్చేసరికి ఇదిగో దేవుని యొక్క సన్నిధి ఉందన్న సంగతి కూడా మర్చిపోయే వాళ్ళు చాలామంది ఉంటారండి. ఆదివారం, మిగతా రోజులంటే పనులు ఉన్నాయనుకోండి, జీవన నిమిత్తం మనకు పనులు చేసుకుంటే కదా ఇంట్లో తినడానికి కావాల్సింది. ఒకవేళ మిగతా రోజుల్లో మనం పనికి వెళ్ళిపోయినా, ఆదివారం క్రీస్తు ప్రభుల వారు మన కోసం సమాధి నుండి తిరిగి లేచిన దినం. ఆ దినమైన, ఒక ఆదివారపు దినమైన దేవుని సన్నిధిలో గడిపి, దేవుడు నా పట్ల, నా కుటుంబం పట్ల చేసినటువంటి మేలులను మనం కృతజ్ఞతా రూపములో దేవునికి చెల్లిస్తామంటే అక్కడ కూడా చెల్లించలేకపోతుంటామండి. ఆదివారం మందిరంకు రాలేదంటే ఎన్నో కారణాలు మనం చెబుతుంటాం. ఎందుకంటే ఇక్కడ దేవుడు అంటాడు, సత్క్రియ చేయటానికి నిన్ను నేను పుట్టించుకుంటే, నీలో సత్క్రియను ఆరంభిస్తే, నువ్వు ఆదివారం కూడా దేవుని సన్నిధికి రాలేదంటే నువ్వేం చేస్తున్నావంటే నువ్వు సొంత కార్యాన్ని చూసుకుంటున్నావు అంటాడండి. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు అంటున్నాడు. చూడండి, అందరూ సొంత కార్యములే అండి. ఆదివారం వచ్చినా కూడా దేవుని సన్నిధిలోనికి వెళ్ళకుండా, దేవుని సన్నిధిలో గడపకుండా,
సొంత కార్యాల మీద వెళ్ళిపోతుంటారండి. పెళ్ళికి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉంటారండి. ఫంక్షన్లకు వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉంటారండి. ఎంతోమంది ప్రయాణాలు చేస్తుంటారండి. దేవుని యొక్క సన్నిధిని పక్కన పెట్టి మనం ఒకవేళ ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుని యొక్క కనుదృష్టి మన మీద లేదనుకోండి, మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాల్సి వస్తుందండి. ఒక ప్రయాణం చేస్తూ, ఒక ఆదివారపు దినాన మనం ప్రయాణం చేస్తూ దేవుని సన్నిధిని ప్రక్కన పెట్టి ఒక ప్రమాదంలో ఒకవేళ మనం చనిపోయామనుకోండి, మనకంటే దౌర్భాగ్యులు ఇంకెవరు ఉంటారు చెప్పండి. కనుక ఎప్పుడు కూడా దేవుని సన్నిధిని అశ్రద్ధ చేయకూడదు. దేవుని సన్నిధిని అశ్రద్ధ చేయవాడు శాపగ్రస్తుడు అంటున్నాడు చూడండి. మనం ఎప్పుడైతే అండి దేవుని సన్నిధిని అశ్రద్ధ చేసినప్పుడు, దేవుని సన్నిధిని మనం ఎప్పుడైతే నిర్లక్ష్య పెట్టినప్పుడు మన ఇంటి మీదకి ఎక్కువ శాపము కూడా వచ్చేటువంటి అవకాశం ఉందండి. మన మీదకి ఎక్కువ శాపం వచ్చేస్తుందండి. మనం నీతిగా బ్రతికితే ఆయన దీవెన వస్తుంది. మనం నీతిగా బ్రతుకుతున్నాం అనుకోండి, దేవుని దీవెన వస్తుందండి. మనం నీతిగా బ్రతకకపోతే దేవుని యొక్క శాపము కూడా మన మీదకి వచ్చే అవకాశం ఉంది. అందుకే యోబు గారు ఒక మాట అంటారు. ఏమంటారంటే, ఆయన కష్టాలు అనుభవిస్తున్నప్పుడు, ఆయన బాధలు అనుభవిస్తున్నప్పుడు దేవుని మీద ఆధారపడుతూ ఆయన అన్న మాటను ఒకసారి మనం చూడగలిగితే, యోబు గ్రంథం 8వ అధ్యాయం, యోబు గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం కంచి చూద్దామండి. నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికిన ఎడల సర్వశక్తుడగు దేవుణ్ణి బ్రతిమాలుకొని ఎడల నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్తిల్ల చేయును. అప్పుడు నీ నీతి, నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు మహావృద్ధి చెందుతామంట. చూడండి, మన దేవుణ్ణి జాగ్రత్తగా వెతికిన ఎడల దేవుడు మనల్ని చూస్తున్నాడండి. తన త్రాసులో మనల్ని చూస్తున్నాడు. తన త్రాసులో మనల్ని ఏం చేస్తున్నాడంటే, ఈరోజు మనం 1 కిలో కొంటున్నామంటే ఒక పక్క రాయి ఉంటుంది, ఒక పక్క మనకు టమోటాలు ఉంటాయి. ఎలాగైతే మనల్ని కూడా దేవుడు తన త్రాసులో మనల్ని చూస్తుంటాడు, మన స్థితిని చూస్తుంటాడు, మన భక్తిని దేవుడు చూస్తాడు. నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నువ్వు మహావృద్ధి చెందాలంటే ఇదిగో దేవుని నువ్వు జాగ్రత్తగా వెతకాలి. దేవుని పట్ల నువ్వు భక్తిగా ఉండాలి. దేవుడు మనల్ని ప్రేమించేటట్టుగా మనం చూసుకోవాలంటున్నాడండి. ఎప్పుడైతే మనం దేవుడి మీద ఆధారపడతామో, ఎప్పుడైతే మనం దేవుని మీద ఆధారపడి సత్క్రియ మనం చేస్తామో, సత్క్రియల యందు మనం ఎప్పుడైతే నమ్మకంగా బ్రతుకుతామో అప్పుడేనండి దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క ఆ కాపుదల మన కుటుంబం మీదకి వస్తుంది. ఒకవేళ దేవుడిని మనం నిర్లక్ష్య పెట్టేసి, ఏం దేవుడులేండి, ఈరోజు ఏం వెళ్తాంలేండి ప్రార్థనకి అని ఒకవేళ మనం దేవుని యొక్క సన్నిధిని కానీ నిర్లక్ష్యం చేస్తే, ఒక్క మాట చూసుకొని ముగించుకుందామండి. సామెతల గ్రంథం 2వ అధ్యాయం, సామెతల గ్రంథం 2వ అధ్యాయం 33వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం అండి, క్షమించండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 33వ వచనం. భక్తిహీనుల ఇంటి మీదికి
యెహోవా శాపము వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును అంటాడు చూడండి. మనం సత్క్రియ మనం చేస్తే, మనం నీతిగా ఉంటే దేవుడు మన నివాస స్థలాన్ని ఏం చేస్తానన్నాడు? ఆశీర్వదిస్తానంటున్నాడండి. ఆయన యథార్థవంతులను చూస్తున్నాడు. దేవుడు తన దృష్టితో చూస్తున్నాడు. దేవుడు ఆకాశం మీద ఉంటున్నాడు, పరలోకంలో మనం భూమి మీద ఉన్నాము. మన మీద దేవుడు దృష్టి పెడుతున్నాడు. నీతిమంతుల ప్రార్థనల వైపు ఆయన కన్నులను చూస్తున్నాడు. నీతిమంతుల ప్రార్థన వైపు ఆయన చెవులను ఆయన మన ప్రార్థన వింటున్నాడు. నీతిమంతులుగా ఒకవేళ మనం జీవిస్తే, సత్క్రియలందు మనము ఆసక్తి కలిగి జీవిస్తే, సత్క్రియలందు మనం చక్కగా నడుచుకుంటే, దేవుడు ఏం చేస్తాడంటే, మనుషులు మనల్ని ఎంతగా అడ్డగించాలనుకున్నా దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి దేవుడు వస్తున్నాడండి. 100 మంది అడ్డుపడ్డా దేవుడు ఒక్కడు మనకు తోడుగా ఉండి ఆయన ఆశీర్వదిస్తే ఇంకా మనల్ని ఎవరు కూడా ఆపటం అసాధ్యం అండి. దేవుడు అంటున్నాడు, నీతిమంతుల నివాస స్థలమును ఆయన వర్ధిల్ల చేస్తాడు, ఆశీర్వదిస్తాడు, అభివృద్ధిలోనికి తీసుకెళ్ళిపోతాడు. కనుక మన జీవితంలో దేవుడు మన నుండి కోరుకుంటున్నది ఏంటంటే, మనల్ని పుట్టించింది సత్క్రియల కోసం. మనం ఎప్పుడు కూడా మరణించేంత వరకు దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని సన్నిధిలో మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మృతులు మౌన స్థితిలోనికి వెళ్ళిపోతారు, కానీ సజీవులు మాత్రం సజీవులే కదా నిన్ను స్తుతించేది. సజీవుల లెక్కలో దేవుడు మనల్ని పెట్టాడంటే దేవుడు మన పట్ల మేలు చేశాడు. దేవుడు మనల్ని ఎంతగానో తన రెక్కల చాటున భద్రపరుచుకుంటున్నాడు. తన రెక్కల చాటున మనల్ని కాపాడుతున్నాడు. మనకంటే ముందుగా ఎందరో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నప్పటికీ దేవుడు మనల్ని కాపాడుతున్నాడంటే ఆయనకు మన పట్ల మనకు ఉపకారం చేస్తున్నాడు గనక, ఆయన చేసిన ఉపకారానికి మనం ఏం చేయగలం చెప్పండి? ఆయన చేసినటువంటి మేలులకు మనం ఏం చేయగలుగుతాం చెప్పండి? మనం ఏం చేయలేమండి. దేవుని సన్నిధిలోనికి వచ్చి భక్తిగా బ్రతికి మనం సత్క్రియల యందు ఆసక్తి కలిగి జీవించి పరలోకానికి మనం చేరుకునేటువంటి వారంగా మనం అందరం ఉందాం. తల్లు ఉంచినట్టయితే ఆరాధనలో ప్రవేశిద్దాం.